హలో రాజు, చెప్పండి మేడం. మేము ఇక్కడ కాలేజ్ దగ్గర ఉన్నాం. కార్ తీసుకుని కాలేజ్కి వచ్చాయి, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యో మేడం, నేను ఇంటికి వచ్చేసాను మేడం. ఇంటికి వెళ్ళిపోయావా? ఎవరు చెప్పారు నేను ఇంటికి వెళ్ళమని? రాజు, ఇలా చేస్తే ఎలా చెప్పు? చూడు, ఇంట్లో ఇలాంటి అర్జెంట్ పనులుంటాయి, అందుకే కదా మేము నిన్ను డ్రైవర్ గా పెట్టుకుంది. తెలుసు మేడం. ప్రతిసారి ఇలా చేస్తే ఎలా చెప్పు? సారీ మేడం. ఛే! జనని, రాజు ఇంటికి వెళ్ళిపోయాడట. మనం ఏదైనా ఆటోలో ఇంటికి వెళ్దాం, సరేనా? సరేనక్క. పద. శరభా, తనని ఈసారి ఊరికే వదిలిపెట్టకు. తన రక్తం మనకి అవసరం. అది లభించకపోతే నేను అనుకున్నది సాధ్యం కాదు. నీవది గుర్తుంచుకో. ఏంటలా చూస్తున్నావు శరభా? సమయాన్ని వృధా చెయ్యకు. తనని అంతం చేయి. వెళ్ళు, ఏదో ఒకటి చెయ్యి శరభా. నీ గురు భక్తిని నిరూపించుకోవడానికి నీకిది మంచి అవకాశం. మంచి అవకాశం చేజారిపోయింది. ఎలాగైనా ఈసారి సద్వినియోగం చేసుకోవాలి. వెళ్ళు, తనని అంతమొందించు. ఫోన్ ఆన్లో పెట్టుకోవచ్చు కదా, ఊరికే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛా! సింపుల్ డాడ్, ఐఎమ్ కమింగ్ లేట్ అని మెసేజ్ పంపిస్తే సరిపోయి ఉండేది కదా. ఆ విషయం కూడా తెలీదా వాళ్ళకి? ఆ మాత్రం కామన్ సెన్స్ ఆ ముద్దులకు ఎందుకుంటుంది? వాళ్ళు అలాగే చేస్తుంటారు, ఈయన చూస్తూనే ఉంటారు. సరిపోతారులే. వాళ్ళకేం కాదు, హాయిగా తిరిగొస్తారు. మీరేం టెన్షన్ పడకండి. నువ్వు కూడా ఏంటి ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటావు? ఒక చిన్న ఆపర్చునిటీ దొరికితే చాలు వాళ్ళపైన ఎప్పుడు అరుస్తూ ఉంటావు. పాపం ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు? డాడ్, ఈ కాలంలో కూడా భయపడుతున్నారేంటి? ఇప్పుడు ఏం జరిగిందని? నెట్వర్క్ దొరకుండదు, లేదా స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. సమ్ టైమ్స్ నో న్యూస్ బై ఇట్ సెల్ఫ్ గుడ్ న్యూస్. ప్రణవ్, మనకంత అదృష్టం కూడానా? వాళ్ళ నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ సాధ్యమంటావా? విలాసిని, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ మన పిల్లలేగా. నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతస్తు వాళ్ళదేనని మర్చిపోకు. అందుకేనండి నేను ఇన్ని రోజులు నోరు మూసుకుని కూర్చునుంది. లేదంటే వాళ్ళని ఎప్పుడో పంపించేదాన్ని. మీరు నా మీద కోపడ్డం తప్ప మీకు ఇంకో పనే ఉంది? మీరిక్కడ కూర్చుని ఏం చేస్తారు? ఆయనలో జాగారం చేస్తారా? వెళ్ళండి, పడుకోండి, వెళ్ళండి. గుడ్ నైట్ డాడ్. జనని, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఎన్నింటికి వచ్చారు? నేను చూడలేదే. అది అప్పుడే వచ్చాం అంకుల్. మీరు నిద్రపోతున్నారు, మీ నిద్ర ఎందుకు పాడు చేయడం అని. దేవసన ఏదమ్మా? అక్క నిద్రపోతుంది. ఆహా, అది కాదమ్మా. ఏంటమ్మా ఇది? సాయంకాలం అనగా ఎక్కడికో వెళ్ళారు, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మీ ఇద్దరికి అసలు ఏమైందో ఏంటోందని నేను కంగారు పడిపోయానమ్మా. అంకుల్, నేను అదే చెప్పాను. అంకుల్ని నిద్ర లేపి జరిగిందంతా చెప్దామని. కానీ అక్కే పడుకున్నారు కదా, ఉదయాన్నే చెప్దామని చెప్పింది. ఏం జరిగిందమ్మా? వివరంగా చెప్పు. అది ఆటో స్టాప్. గాంధీనగర్కి వస్తావా? ఎక్కండి. ఎక్కు. పోనీ.
ఆటో ఎందుకు ఆపారు? హలో హలో ఆగండి.